స్వచ్ఛాంధ్ర అవార్డులలో కృష్ణా జిల్లా స్థాయిలో మోపిదేవి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన స్వచ్ఛాంధ్ర అవార్డులలో కృష్ణా జిల్లా స్థాయిలో మోపిదేవి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రభుత్వ పాఠశాల మొదటి స్థానంలో నిలిచింది. మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బోలెం నాగమణిల చేతి మీదుగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పురస్కారాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయురాలు పోలవరపు జయంతి అందుకున్నారు. పాఠశాలల విభాగంలో జిల్లా స్థాయిలో మొదటి స్థాయిలో నిలిచి అవార్డు అందుకుని మోపిదేవి జిల్లా పరిషత్ పాఠశాలకు వచ్చిన హెచ్ఎం జయంతికి పలువురు ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ సెంటర్లో మచిలీపట్నంలో కలెక్టర్ గారు, తర్వాత కొనకెళ్ల నారాయణ గారు, తర్వాత ఇన్ఛార్జి మంత్రి గారైన సుభాష్ గారి చేతుల మీదుగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర విభాగంలో హై స్కూల్స్ విభాగంలో మా పాఠశాల అంటే మోపిదేవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రథమ స్థానం సాధించడం మాకు చాలా సంతోషం. దాని కొరకు మేమందరూ నిజానికి మా పాఠశాలలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం కూడా మా స్టాఫ్ అందరి యొక్క ప్రత్యేకమైన కృషి ఫలితంగానే మేము ఇవన్నీ సాధించామని నేను చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మేము మా పాఠశాలలో అంటే ప్లాస్టిక్ రహిత పాఠశాలగా మేము ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్క పిల్లలకి కూడా దాన్ని మేము వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాం. ప్లాస్టిక్ని వినియోగించడం, చెత్తని డంపింగ్ యార్డ్లో మాత్రమే ఉండాలి, లేకపోతే స్కూల్స్లో వాళ్ళు చాక్లెట్ తిన్నా కూడా ఆ చాక్లెట్ రేఫర్ని కూడా కేవలం డస్ట్బిన్లో మాత్రమే పడేయాలి అనేది చిన్నతనం నుంచి కూడా మేము వాళ్ళకి నేర్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మా పిల్లల్లో 98% ఆఫ్ స్టూడెంట్స్ చక్కగా వాళ్ళు డస్ట్బిన్లో మాత్రమే వేస్తుంటారు. అంతేకాకుండా మేము కిచెన్ గార్డెన్ మేము నిర్వహిస్తున్నాం. అది పిఎం3లో ఒక భాగం. దాంట్లో మేము ప్రత్యేకంగా మాకున్నటువంటి మా పాఠశాలలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే అది న్యూట్రీ గార్డెన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.